హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. కన్నవాళ్ళే శత్రువులైతే ఎలా ఉంటుంది? అదే ఈ స్టోరీలో నేను తెలుసుకున్నాను. అంటే పక్కన వాళ్ళ గురించి. వాళ్ళ అమ్మ ఎలాంటిదంటే చాలా స్వార్థపరులారండి. స్వార్థంలో నెంబర్ 1. తనది వచ్చిందనుకో ఒక రకంగా మాట్లాడుతుంది, తనది లేదనుకో ఇంకో రకంగా మాట్లాడుతుంది. ఎటు చూసినా అంటే తన కొడుకుని కానీ తన బిడ్డని కానీ బ్లేమ్ చేయడానికి వెనక్కి కొంచెం కూడా ఆలోచించదండి. తన మీదకి ఏదన్నా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే తను ఎప్పుడు సేఫ్గా ఉండాలి అని చూసుకుంటుంది. ఆ ప్రాబ్లం రాగానే సేఫ్ సైడ్కి ఆలోచించి అటువైపు మాట్లాడేస్తుంది. అలాంటి తల్లులు కూడా ఉంటారా అనేది నేనైతే ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా ఘోరాలు జరుగుతున్నాయి కదా. పాపని చంపడము, బాబుని చంపడము, సంథింగ్ ఏదో ఇట్లా వేరే వాళ్ళతోటి రిలేషన్షిప్ ఉండటము, ఇలాంటివి చాలా చూస్తున్నాను. అందులో వీళ్ళ అమ్మ కూడా ఒకటి. స్వార్థపరులారు. తనకు మాత్రమే ఏదైనా దక్కాలి, తనకు మాత్రమే ఏదైనా ఉండాలి. ప్రాబ్లమ్స్ వస్తే అలాంటి ప్రాబ్లమ్స్ నాకు వద్దు, అది నేను లేను అక్కడ, నాకు తెలీదు, మర్చిపోయా, గుర్తుకు లేదు, ఈ 3 డైలాగులతోటి కంప్లీట్ చేసేస్తుంది. మీకు కూడా అలాంటి వాళ్ళు తెలుసా?